చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ వన్ నెంబర్ వన్. నమస్తే, వెల్కమ్ టు నెంబర్ వన్ న్యూస్. నేను హాసిని. ప్రపంచమంతా క్రైస్తవులు అత్యంత భక్తి శ్రద్ధలతో క్రిస్మస్ పండుగ జరుపుకున్నారు. చర్చిలన్నీ దేదీప్యమైన వెలుగులతో భక్తులతో సందడిగా మారాయి. నెంబర్ వన్ న్యూస్ ప్రతినిధి యూరప్ దేశాల్లో పర్యటిస్తూ క్రిస్మస్ వేడుకలను సందడిని నెంబర్ వన్ న్యూస్ ప్రేక్షకుల కోసం ప్రత్యేకంగా కవర్ చేశారు. రండి ఆ వేడుకలను చూద్దాం. Hello. Your name, please? My name is Christian. You are from? I'm from originally Nigeria, but I've been living here. Very good. for a Good, long good, time. good, good. Happy Christmas, sir. Happy Christmas. The same to you. Yeah. Happy Christmas. Yeah, they're celebrating, very exciting. Thank you, sir. Thank you. మీ పేరు? లలిత. ఎక్కడ నుండి ఇండియాలో? మాచర్ల. ఇక్కడ ఎలా ఉంటుంది ఈ క్రిస్మస్ సెలబ్రేషన్స్? ఒకసారి మీ మాటల్లో చెప్పండి. పర్లేదు, ఇవాళ వచ్చింది, మేము బాగానే ఉంటుంది. అసలు ఎన్ని రోజుల నుండి జరుగుతూ ఉంటుంది? 5-7 days నుంచి వస్తుంది. వారం వీక్ 1 week నుంచి స్టార్ట్ అవుతుంది. గట్టిగా ఉంటుంది. ప్రతి సిటీలో ప్రతి దగ్గర ఉంటుంది. మేము ఇక్కడ నుంచి 5 hours ట్రావెల్ చేసి ఇక్కడికి వచ్చాం. ఇక్కడ చలికి ఎలా ఉంటున్నారు అసలు? ఎట్లా మీరు కేర్ తీసుకుంటారు మిమ్మల్ని? కేర్ అంటే ఎక్కువ వింటర్స్ వాడుకోవాలి, యూజ్ చేసుకుంటూ మనం మాయిశ్చరైజ్ ఉండాలి, డిహైడ్రేట్ చేయకుండా. మెయిన్ అంటే వెంటనే డిప్రెషన్ గురించి హీల్ అవ్వాలంటే ఖచ్చితంగా ఇలాంటివన్నీ యూజ్ చేస్తూ ఉండాలి. మనకి ఉండేటప్పుడు యాక్చువల్లీ మనకి ఇండియాలోనైతే ఖచ్చితంగా ఒక వేడి వాతావరణం ఉంటుంది, ఎంత చలికాలం అయినా కూడా. ఇక్కడ మీకు 365 days చలికాలమే ఉంటుంది. అలాంటప్పుడు మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు, ఎటువంటి జాగ్రత్తలు సజెస్ట్ చేస్తారు మాలాంటి గెస్ట్లకి కంటే మేము కూడా రావడం 3 months అవుతుంది దగ్గర. 3 months చూసింది అయితే మేము ఈ వింటర్ ఎక్కువ వాడుతూ బయటన మెయిన్ మనం విటమిన్స్ ఎక్కువ ఈ టాబ్లెట్ అవన్నీ యూజ్ చేసుకుంటూ డిహైడ్రేట్గా ఉండాలి అంతే. ఇంకా అంటే నేను వచ్చి కూడా కొత్త 3 months అవుతుంది అంతే. ఓకే. ఇక్కడ ఫుడ్ అదంతా మీరు అలవాటు పడ్డారా? మేమే వండుకుంటాం, ఇక్కడ బయట తరం మేము. ఇక్కడ మన ఇండియా వాళ్ళు ఎవరు నిన్నా కూడా వాళ్ళు ఆంధ్ర వాళ్ళు ప్రత్యేకంగా ఖచ్చితంగా వాళ్ళే వంట చేసుకుంటారు అని చాలా మంది చెప్తూనే ఉన్నారు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నెంబర్ వన్ న్యూస్. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం.